సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ ఫీల్డ్ సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో అధికారం రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇచ్చినట్లే ఆగస్టు 15లో 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది తెలంగాణ సర్కార్. కాకపోతే కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడంతో అందరికీ రుణమాఫీ కాలేదు. దీంతో రుణమాఫీ కాని రైతులు ఆందోళన బాట చేపట్టారు. ఈ క్రమంలో సర్కార్ రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభించింది. రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ ఆగిన రైతుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం రైతు భరోసా రుణమాఫీ పేరుతో యాప్ను రూపొందించింది. యాప్లో నేటి నుంచి మండల వ్యవసాయ అధికారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఆయా బ్యాంకుల నుంచి వివరాలు తీసుకొని మొదటగా ఇంటి యజమాని, ఆ తర్వాత భార్య, కుమారుడు, కూతురు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు నెంబర్లు తీసుకున్న రుణాలు వంటివి పరిశీలించి 2 లక్షల రూపాయల వరకు పొందుపరచనున్నారు. ఇది ఒక స్పెషల్ డిక్లరేషన్ పత్రంలో పొందుపరిచి సంబంధిత రైతుతో సంతకం చేయించి పంచాయతీ కార్యదర్శితో అటెస్ట్ చేయించనున్నారు. సంబంధిత యాప్లో అప్లోడ్ చేయించే బాధ్యత మండల వ్యవసాయ అధికారులకు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.24 లక్షల మంది అకౌంట్లో పెండింగ్లో ఉండగా 4 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ రుణ సమాచార పత్రం, స్వీయ ధృవీకరణ పత్రం, ఫోటో, క్రాప్ లోన్ వివరాలను పంట భరోసా యాప్లో అప్లోడ్ చేయనున్నారు. కుటుంబ నిర్ధారణ తర్వాత రుణమాఫీ నిధులని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. శనివారం సాయంత్రం కల్లా ప్రక్రియ పూర్తి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం వారి అకౌంట్లకు సంబంధించిన రుణమాఫీ చేయనున్నట్లు సమాచారం. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.